హాయ్ హలో మీరు చూస్తున్నది జకీర్ టాకీస్. నా పేరు జకీర్. మీకు కనుక జకీర్ టాకీస్లో ఈ యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అత్యంత కీలకమైన బ్యారేజ్గా చెప్పే లక్ష్మీ బ్యారేజ్ అంటే మేడిగడ్డ బ్యారేజ్ అంటాం. ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు అంటే పిల్లర్ల కుంగుబాటు వగైరా వ్యవహారాలు అన్నీ కూడా తెలిసినవే. మళ్ళీ నేను ప్రస్తావించాను. ఈ మేడిగడ్డ పిల్లర్స్ కుంగుబాటు వ్యవహారం పైన పిల్లర్లు కుంగిపోయిన 7th బ్లాక్లోని 10th 11 పిల్లర్స్ కుంగిపోయిన దానిపైన లోక్సభలో కూడా 4 రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. ఈ మేడిగడ్డ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. దీన్ని తక్షణం మరమ్మతులు చేసి దాన్ని అంటే దాన్ని కనుక దారిలోకి తీసుకురాకపోతే అది ఇక ఎందుకు పనికిరాదు అని తేల్చిపారేసింది. ఎవరు? కేంద్ర ప్రభుత్వం, ఇంకెవరో కాదు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర జలవనరుల సంఘం, మరికొన్ని నిపుణుల ప్రతినిధుల బృందాలు, అట్లాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అధికారుల బృందాలు వాళ్ళంతా వచ్చి అధ్యయనం చేసి వెళ్ళి నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా లోక్సభలో ప్రకటించింది. ఇది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు మా మిత్రుడే, ఆయన ఏమి నాకేం శత్రువు కాదు. ఐపీఎస్ మాజీ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన ఇవాళ తాజాగా ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ఏంటంటే దాదాపు 80,000 కోట్లు పెట్టి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కుమ్మక్కై కుట్ర పన్ని మేడిగడ్డ దగ్గర బాంబులు పెట్టి పేల్చేశారని చెప్పాడు. బాంబులు పెట్టి మేడిగడ్డ దాన్ని కూల్చేశారు అని చెప్పి పేల్చి పారేశారని చెప్పాడు. ఎవరు? ఈ సదరు మా మిత్రుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుల్లో ఒకరు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు టర్మ్స్ బాగుంట వరకే. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా రాజకీయాల్లో చాలా హేమాహేమీలు చూసాం మేము బీఆర్ఎస్ పార్టీలో. మేము చూసాం 2001 నుంచి ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం, 25 years నుంచి. ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బీఆర్ఎస్ కరసేవకుడు అంటే నెగిటివ్ ఉంటుందేమో, కానీ కేసీఆర్కు భక్తుడు, కేసీఆర్కు విధేయుడు, యాజ్ వెల్ యాజ్ కేటీఆర్కు కూడా విధేయుడే. ఈ కాంటెక్స్ట్లో పాపం తరచూ అంటే ఆల్మోస్ట్ నిత్యం వాళ్ళ దగ్గర తన విధేయతను చాటుకోవడానికో, వాళ్ళ దగ్గర మంచి మార్కులు సంపాదించుకోవడానికో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పరువు ప్రతిష్ట సంగతి ఎట్లా ఉన్నా కూడా వాళ్ళ గురించి మాట్లాడడానికి, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ తాజా ప్రకటన, ఈరోజు చేసిన ప్రకటన ఏంటంటే తనుగుల వద్ద దగ్గర చెక్ డ్యాములను కూడా పెద్దపల్లి ఓదేలు నుంచి బాంబులు తెచ్చి చెక్ డ్యాములను పేల్చేశారని చెప్పాడు. అయితే ఇదొక కేసు. మొదటిదేమో మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చేశారు ఎవరు? కాంగ్రెస్ ప్లస్ బీజేపీ. రెండోది తనుగుల దగ్గర చెక్ డ్యామును పేల్చడానికి పెద్దపల్లి అండ్ ఓదెల ఆ ప్రాంతాల నుంచి బాంబులు తెచ్చి పేల్చి పారేసినట్టుగా ఈయన చెప్తున్నాడు. ఎవరు? ప్రవీణ్ కుమార్ చెప్పాడు. ఆయన ఎక్కడ ఇవన్నీ చేశాడంటే పరకాలలో బీఆర్ఎస్ పార్టీ తరపున మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆయన ఈ రకమైన సీరియస్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించిన కారణాలు ఏమిటి అనే దానికి సంబంధించి సరే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్లో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అట్లాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు ఇచ్చిన నివేదికల ఆధారంగా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ ఒక ఎత్తు. ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ మాజీ అధికారి, ఐపీఎస్ అధికారి అయి ఉండి గతంలో ఐపీఎస్ చేశాడంటే ఆయన పైగా హార్వర్డ్లో కూడా చదువుకొని వచ్చాడు. గొప్ప మంచి విద్యావంతుడు, బాగా తెలివి గల నాయకుడు అండ్ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన నాయకుడు. ఆయనకి నిజానికి ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది. ఏది బహుజన సమాజ్ పార్టీలో ఉంటే
ఇప్పటికి చాలామంది పాపం బాధపడుతుంటారు, ఆవేదన చెందుతుంటారు. దళితులు లేకపోతే బీసీ వర్గాల వాళ్ళు, అయ్యో ప్రవీణ్ కుమార్ సార్ ఇట్లా ఎందుకు అయిపోయాడు, ఒక దొరకు బానిసగా ఎందుకు మారిపోయాడు. దొర అంటే ఎవరో మనకు తెలుసు, నేను పేరు చెప్పాల్సిన అక్కర్లేదు. సరే, ప్రవీణ్ కుమార్ ఆ రాజకీయ విధేయతలు లేకపోతే ఆయన ఏ రాజకీయ పార్టీలో ఏ రాజకీయ పార్టీలో పోయాడు, ఏమిటి, ఎందుకు, వాటికి సంబంధించిన కారణాలు ఏంటి అనే దానికి ఆ డెప్త్లోకి నేను పోదలుచుకోలేదు. అయితే ఈ మేడిగడ్డ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో కూడా మనం ఒకసారి విందాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ కోల్పోయినామని నేను అనుకుంటున్నా. బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి ఎగురుతాయి, భూమిలోకి కుంగిపోదు. ఇంత కనీస పరిజ్ఞానం 1వ తరగతి చదువుకున్నాను కూడా తెలుసు. దేంట్లోనైనా ల్యాండ్ మైన్ పెట్టినా, ఏమైనా డెటనేటర్లు పెట్టినా, ఏవైనా బాంబులు పెట్టి ఏదైనా పేలిస్తే, అసాంఘిక శక్తులు ఏదైనా పేలుడు పదార్థాలు ఉపయోగిస్తే పేలి గాల్లోకి ఎగురుతాయి, భూమిలోకి కుంగదు. మేడిగడ్డ ఎందుకు భూమిలోకి కుంగింది? కింద అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. మట్టి అయితే లేయర్స్ ఫార్మేషన్ ఉంటుంది, ఒక స్టేజ్ తర్వాత స్ట్రాంగ్ ఉంటుంది. బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పుడు వాటి మధ్యలో గ్యాప్లు ఉంటాయి. సో ప్రెషర్ పడ్డప్పుడు ఆ వాటర్ కానీ ప్రాజెక్ట్ కానీ ప్రెషర్ పడ్డప్పుడు కింద సాయిల్ రీసెటిల్ అయిపోయినప్పుడు అవి కదిలినాయి. కదలడంతో ఈ కంపోజిషన్ అంతా మారిపోయింది. అంటే రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది మనం విన్నాం. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు. బాంబులు కానీ మందు పాత్రలు కానీ ల్యాండ్ మైన్స్ అంటాం కదా, అవి కానీ పెట్టి పేల్చితే, అది ఏదైనా సరే పేల్చితే అవి భూమిలోకి ఎట్లా పోతాయి, అవి పైకి లేస్తాయి అనేది ఆయన కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చూసి వచ్చాను, రాష్ట్ర మంత్రులు కూడా చాలామంది చూసి వచ్చారు, అట్లాగే బీఆర్ఎస్ నాయకులు చూసి వచ్చారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పర్యటించి చూసి వచ్చారు. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి అండ్ అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా కాళేశ్వరంపేటను పరిశీలించి వచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మేడిగడ్డ కుంగుబాటు, అంటే మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుకు, ఆ కుంగుబాటు బాంబులు పేల్చడంతో జరిగిందా, లేక నిర్మాణపరమైన లోపాలు, అవకతవకలు అంటే వాటి వల్ల జరిగిందా అన్నది ఒక సబ్జెక్ట్. ఇది ఎవరు చెప్పాలి? ఎక్స్పర్ట్స్ చెప్పాలి. ఎక్స్పర్ట్స్ చెప్పిందంతా ఏంటంటే దాంట్లో స్థూలంగా అందరు ఎక్స్పర్ట్స్, సిడబ్ల్యూసి వాళ్ళు కావచ్చు, లేకపోతే మన దగ్గర తెలంగాణ ఇరిగేషన్ రంగంలో ఉన్న టాప్ మోస్ట్ ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళందరూ చెప్పింది కూడా ఏంటంటే అక్కడ ఇసుక పైన నిర్మించారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా ఆ పాయింట్ ఉంది. ఎక్కడైతే పిల్లర్స్ నిర్మాణం జరిగిందో అక్కడ ఉన్న కింద ఉన్న సాయిల్ గట్టిది కాదు, దానికి సంబంధించిన సరైన తనిఖీలు పరీక్షలు జరపలేదు కనుక అక్కడ నిర్మించేశారు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రకటించిన, నేను ఇంతకు చెప్పినట్టు లోక్సభలో ప్రకటించిన డ్యామ్లలో కూడా ఇంకొక 2 డ్యామ్స్ ఉన్నాయి ప్రమాదకరంలో. ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉంది, ఒకటి జార్ఖండ్లో ఉంది. ఒకటి జార్ఖండ్లో బొకారో అని అంటాం, బొకారో డ్యామ్. ఇంకోటి ఇక్కడ లోయర్ ఖజూరి డ్యామ్ అంటాం, అది యూపీలో. అవి 2 కూడా, ఒకటేమో ఆల్మోస్ట్ ఖజూరి అనేదేమో 1953లో నిర్మించారు, ఇంకొకటేమో 1930s 40sలో నిర్మించారు. అంటే 50 ఏళ్ళు దాటిపోయిన, పరిమితి దాటిపోయిన, అంటే 50 ఏళ్ళ వయసు పైబడిన డ్యామ్ల పరిస్థితి పైన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి వివిధ ప్రాజెక్టులు సందర్శించాలని చెబితే ఆ కమిటీకి సంబంధించిన వాళ్ళంతా వెళ్ళి, అందులో అంతా ఎక్స్పర్ట్సే, అందులో ఎవరు ఐపీఎస్ ఎవరు లేరు. ఐపీఎస్ ఉంటేనేమో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా బహుశా బాంబులు పెట్టి పేల్చుంటారా అని చెప్పి వాళ్ళేమో రిపోర్ట్ ఇచ్చేవాళ్ళేమో మనకు తెలియదు. మరి ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ చదివాడు అండ్ హార్వర్డ్లో కూడా చదువుకొని వచ్చాడు, మంచి జ్ఞానం ఉంది, సమాజం పట్ల అవగాహన ఉంది, సమాజంలో ఉన్న అన్ని సెక్షన్ల ప్రజల పట్ల, వాళ్ళ స్థితిగతుల పట్ల కూడా మంచి అవగాహన ఉంది. అటువంటిది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులో ఒక కీలకమైన బ్యారేజ్ కుంగుబాటు కుంగిపోతే దానికి నిర్మాణపరమైన లోపాలు, లేకపోతే నిర్వహణపరమైన లోపాలు,
వీటికి సంబంధించి ఇప్పటికే అనేక అధ్యయన నివేదికలు వస్తుంటే ప్రవీణ్ కుమార్ తాజాగా కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కుమ్మక్కై బాంబులతో పేల్చి పారేశారని అలవోకగా ఎట్లా చెప్తున్నాడో తెలియదు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాఖ్యల్ని ఎట్లా పరిగణిస్తుందో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఏమైనా కేసులు నమోదు చేస్తుందో తెలియదు, చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.